శ్రీదేవి ఉన్నావా? దీనికి వినపడదు. ఏంటండి మీకే టిఫిన్ చేస్తున్నా, ఏంటో చెప్పండి. ఏం లేదు, కాస్త కాపిస్తామేమని. సరే తీసుకొస్తా ఉండు. అమ్మాయి లేచిందా? లేవలేదండి, లేపమంటారా? వద్దు వద్దు, కాలేజ్ టైంలో లేస్తుంది. స్నానానికి నీళ్ళు పెట్టు, నేను ఆఫీస్కి పోవాలి. దీనికి మధ్య మీ గారాబం చాలా ఎక్కువ అవుతుంది. నేను వెళ్తున్నా ఆఫీస్కు. సరేనండి. లక్కీ లేవమ్మా, కాలేజీకి టైం అవుతుంది. ఈ పిల్ల ఏందో ఏమో, ఇప్పుడేమో లేవది, తర్వాత ఆగమాగా టెన్షన్ పడుతుంది మళ్ళీ పోయేటప్పుడు. మమ్మీ వస్తున్నా, టైం అయిందా? ఓకే ఓకే. మమ్మీ నేను వెళ్తున్నా. సరే అమ్మా, జాగ్రత్త. రావే తొందరగా, లేట్ అయింది. ఇవాళ రవి కాలేజ్కి వస్తాడంటావా? ఎట్లనైనా ఆయనతో మాట్లాడాలి. అలా మాట్లాడకుండా ఉండబుద్ధి అయితలేదు ఇంట్లో నాకు. కాలేజ్కి రాలే, ఏం ప్రాబ్లం? ఏం లేదు లక్కీ, ఇంట్లో చిన్న పని ఉంది, అందుకే రాలేదు. లక్కీ, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. ఎంతైనా అందం అంటే మీ అమ్మాయిలేదేనో. ఎనీథింగ్ స్పెషల్? ఆపుతావా? నేను రోజు ఉన్నట్టే ఉన్నా, నీ చూపే తేడాగా ఉంది. అదేం లేదు లక్కీ, అందంగా కనబడ్డా, చెప్పాలనిపించింది చెప్పేశా. సరే రవి, రేపు కలుస్తా. రేపు నీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తా. ఓకే బాయ్. ఏమైంది, అయిపోయిందా? ఎన్ని రోజులు ఇలా ఒకరినొకరు కలుసుకోవడం, చూసుకోవడం. అతను మీరు ఇష్టం ఉంటే చెప్పేయచ్చు కదా. అతన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, నువ్వు ఇబ్బంది పడడం? అదేం లేదే, రేపు రవి బర్త్డే, సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. రేపు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. రవి బండాపు, టెంపుల్కి వెళ్దాం కదా. టెంపుల్కా? ఎందుకు, ఏదైనా స్పెషలా? స్పెషలే, పద చెప్తా. సరే వెళ్దాందా, కూర్చో. వెరీ థ్యాంక్స్. అయినా నా బర్త్డే నాకే గుర్తులేదు, నీకెలా గుర్తుంది? అదంతే రవి, వెళ్దామా? రవి, నాకు లైఫ్లో అన్నీ ఉన్నాయనిపిస్తుంది. అమ్మ, నాన్న, ఆస్తి, ఐశ్వర్యం, ఇలా చాలా ఉన్నాయి. కానీ ఏదో తెలియని లోటు, అది నిన్ను చూడంగానే మొత్తం పోతుంది. నీతోని మాట్లాడాలనిపిస్తుంది, నిన్నే చూడాలనిపిస్తుంది. ఐ హావ్ సేమ్ ఫీలింగ్. సరే రవి,
నీ గురించి ఏం చెప్పట్లే? నా గురించి ఏముంది, అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు, నానమ్మ దగ్గరే పెరిగా. మంచేదో చెడేదో తెలియదు, కానీ నా జీవితానికి నీ పరిచయం ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. నా పక్కన నువ్వు ఉంటే ఏదైనా సాధించగల నమ్మకం నాకుంది. అవును, నీ గోల్ ఏంటి? నా గోల్ అంటే పోలీస్ కావాలని నా గోల్, నా ఏం, నా ఆశ. నేను ప్రతి క్షణం దాని గురించే తపన పడుతున్నా. రవి, నువ్వు నా పక్కన లేని జీవితం నేను అసలు ఊహించుకోలేను. నిన్ను చూసినప్పుడల్లా ఏదో తెలియని ఆనందం. నాకు తెలిసి మనం పోయిన జన్మలో కూడా లవర్స్గా పుట్టుండొచ్చు. కష్టమైన సుఖమైన బాధైన ఆనందమైన ఏదైనా మన మధ్యలోనే ఉండాలి రవి. అదృష్టం అంటే నాకు దొరకడం కాదు, నన్ను ప్రేమించే నువ్వు దొరకడం. నీపై నాకున్న ప్రేమ మాటల్లో చాలదు. ఎవరు? ఏమైందండి ఇప్పుడు వచ్చిర్రు? ఏమైంది, ఒంట్లో బాగాలేదా? అదేం లేదు, ఇంట్లో ఫైల్ మర్చిపోయినా. బయట కూడా కొంచెం పని ఉంది, ఫైల్ తీసుకుని వెళ్ళి బయట పని తీసుకుని వచ్చేస్తా. సరేనండి, కొన్ని మంచినీళ్ళు తీసుకొస్తాము. ఏమండి? ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి, మీరేమనుకోరుగా? అదేంటో చెప్పు. ఏం లేదండి, అమ్మాయి ఈ మధ్య కాలేజ్ నుంచి లేటుగా వస్తుంది. ఎంతైనా ఆడపిల్ల కదా, కొంచెం చూస్తూ ఉండండి. అదేం లేదే, మన అమ్మాయి వజ్రం, అందరిలా కాదు. కానీ ప్రైవేట్ క్లాసులు ఉండవచ్చు, లేట్ అయింది. అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచించి పర్సన్ కాకు నన్ను పర్సన్ చేయకు. అది కాదండి, కొంచెం చూడండి. నా జీవితంలో అతిగా అభిమానించేది నిన్నే. నీ సంతోషం కోసం ప్రతి క్షణం పరితపిస్తూనే ఉంటా. అనుకోకుండా నా లైఫ్లోకి వచ్చావు. నిన్ను నీ ప్రేమను చూసుకోవడం నా బాధ్యత. నువ్వేమనుకున్నావో నాకు తెలియదు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంతకైనా మంచిది నేనే కాలేజీ దాకా పోయి చూసేస్తా. నేను ఆఫీసులోనే బిజీగా ఉంటాడు ఎప్పుడు. లత, ఒక్కదాని మేము వస్తున్నావు? లక్కీ ఎదురా, ఏమైంది? క్లాస్లో ఏమన్నా జరుగుతున్నాయా? రోజు లేటుగా వస్తుంది, ఏమైందిరా? ఏమన్నా ఫ్రెండ్స్ కలిసిరా? సరదాగా ఎట్టని వెళ్ళిందా అమ్మాయి? నువ్వు ఒక్కదాని మేము వస్తున్నావు, అమ్మాయి ఏది? లత, నిజం చెప్పురా ప్లీజ్ రా, ఎందుకంటే రోజు నాకు కంగారుగా ఉంది అమ్మాయి లేటుగా వస్తే. నువ్వన్నా నిజం చెప్పు, ఏం జరుగుతుంది కాలేజీలో? అవునంటే కాలేజీలో రవి అని చాలా మంచి అబ్బాయి, అతనితో తిరుగుతుంది.
ఓ అవునా లత, ఒకసారి అతని నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను. సరే ఆంటీ, మరి లక్కీకి అయితే చెప్పకండి. నేనేం చెప్పను లేరా, నువ్వైతే నెంబర్ చెప్పు. నా లైఫ్లో ముఖ్యమైన వారు చాలామంది ఉండొచ్చు, కానీ నువ్వే నాకు వెరీ వెరీ స్పెషల్. నాతో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ నీతో మాట్లాడుతుంటే నా బాధలన్నీ మర్చిపోతున్నా. నువ్వు నా లైఫ్లోకి రాకముందు అన్ని రోజులు ఒకేలా ఉండేవి, కానీ నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టాక ఒక్కో రోజు ఒక్కో నిమిషం ప్రతి క్షణం నేను సంతోషంగా ఉన్నా. నా లైఫ్ ఏంటో తెలియని నాకు నీ పరిచయం నా లైఫ్నే మార్చేసింది. ఆ దేవుడు నా కోసం నిన్ను స్పెషల్గా పంపించాడేమో. ఓ గాడ్, ఇంత అందమైన అమ్మాయిని ఇచ్చావు, చాలా థ్యాంక్స్. రవి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ లక్కీ, ఐ లవ్ యూ టూ. సరే రవి, ఇంట్లో అమ్మ చూస్తున్నాం, వెళ్దామా? సరే వెళ్ళు. హలో రవి, నా మాట్లాడేది? మీరెవరు? నేను లక్కీ వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నా. కాలేజ్ గ్రౌండ్కి రా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. సరే వస్తున్నానండి. రవి అంటే మీరేనా? అవును. చూడు బాబు, మా అమ్మాయికి ఏం చెప్పి ప్రేమలో పడేసినావో నాకు తెలియదు, కానీ మా కూతురు అంటే మా ఆయనకు నాకు పంచ ప్రాణాలు. నా కూతురు కోసం ఏమైనా చేస్తాడు మా ఆయన. నీకు ఆస్తుందా అంతస్తుందా ఏముంది, నాకు ఇవన్నీ అవసరం లేదు. బట్ నువ్వు మా కూతుర్ని మర్చిపోవాలి. అతనికి ఈ విషయం తెలియదు, మా సార్కి తెలిస్తే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. నీకు ఎంత డబ్బు కావాలో ఎన్ని కావాలో చెప్పు, తీసుకొచ్చి ఇస్తా. ప్లీజ్ అలా అనకండి. చూడు, మా ఆయనకు మా అమ్మాయి మీద చాలా హోప్స్ ఉన్నాయి. నువ్వు ఈ ఊర్లో ఈ రోజు నుంచి వాళ్ళు ఉండొద్దు, మా అమ్మాయిని కలవద్దు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఎక్కడికన్నా ఉండు, మంచిగా ఉండు, మంచిగా చదువుకో, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇవన్నీ మర్చిపోయి ఉంటే మంచిది. నీకు దండం పెడతా, కొంచెం అర్థం చేసుకో. ప్లీజ్ అండి, నేను ఈ రోజు నుంచి మీ అమ్మాయిని మర్చిపోతాను. ఈ ఊళ్ళో కూడా ఉన్నాను. హలో రవి, వస్తున్నా. రవి, చెయ్యవు చెయ్యవు. లొకేషన్ బాగుంది కదా, ఏం మాట్లాడవేంది? చూడు లక్కీ, మనలో ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు. అదే ఆ ప్రేమ జీవితాంతం జీవించడానికి సరిపోదు. నువ్వు రిచ్, నేను పూర్. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళి నన్ను, నా ప్రేమను మర్చిపో. నేను నీకు కరెక్ట్ కాదు. ఏంటి రవి, జోకులు బాగానే చేస్తున్నావు. ఇవాళ మీ ఎప్పుడు ఫస్ట్ కాదు కదా? లేదు లక్కీ, నేను నిజమే చెప్తున్నా. అలాగా, అయితే నా కళ్ళలోకి చూసి చెప్పు. అర్థం చేసుకో లక్కీ, నన్ను. నువ్వు వెళ్ళిపో. రవి, ఒక్కసారి అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తే వచ్చేదాకా మనం లవ్ చేయడానికి రీజన్స్ ఉన్నాయి కూడా. ఇలా బాధ పెట్టాను. నేను తప్పు చేశా, లోకు అయిపోయా కదా. అలా కాదు లక్కీ,
నన్ను అర్థం చేసుకో. నాకు ఈ ప్రేమలు ఇవి తెలియదు. ప్లీజ్. నాతో జీవితం బోర్ కొట్టిందా? నన్ను నా ప్రేమని ఎందుకు వద్దనుకుంటున్నావో నాకు తెలియదు. నీ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను వదులుకోలేను. ప్లీజ్ లక్కీ, నా లవ్ నేను కరెక్ట్ కాదు. నీది చాలా అందమైన జీవితం. నన్ను క్షమించు, నన్ను వదిలేయి ప్లీజ్. రవి, ఒకటి మాత్రం